ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 57,223 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 18,015 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,44,00,000 రూపాయలు స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు 7,991 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మొదటి కామెంట్, మేడం ఫ్రీ టోకెన్స్ ఏ టైంకి వెళ్తే మంచిది? తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 3 నుంచి 5 గంటల లోపు వెళ్తే టోకెన్ అయితే తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, వెరీ క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మ్యామ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను వీడియోలో తెలియజేసే ఇన్ఫర్మేషన్తో మీకు అలాగే ఈ వీడియో ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటే చాలా అండి. ఇక నెక్స్ట్ కామెంట్, అలిపిరి మెట్ల దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ మొన్న ఇస్తారు అన్నారు కదా, ఈరోజు ఈ వీడియోలో ఇవ్వరు అంటున్నారు. శ్రీవారి మెట్ల దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారా, ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. లాస్ట్ వీడియోలలో అలిపిరి దారిలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు అనే తెలియజేశానండి. అలిపిరి దారిలో వెళ్ళేవారు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా నడక దారిలో మధ్యలో ఎక్కడా కూడా ఇవ్వరండి. అలిపిరి దారిలో వెళ్ళే వారికి ఇంతకు మునుపు నడక దారి మధ్యలో గాలిగోపురం 1280వ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు అండి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే ఏం లేదండి. బస్సులో వెళ్ళి దర్శనం అయినా చేసుకోవచ్చు. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టు దారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నా లేదా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా ఒకే క్యూ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ టోకెన్ తీసుకున్నా ఒకే సమయంలో అయితే దర్శనం అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేము ఫిబ్రవరి 3కి పోతున్నాము, ఎక్కడ టికెట్స్ తీసుకుంటే బెస్ట్ మేడం? తిరుపతిలో 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవచ్చు. పై 3 ప్రాంతాలలో ఎక్కడ తీసుకున్నా ఒక్కటే అండి. కాబట్టి మీరు బస్సులో వచ్చేలా ఉంటే బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ లేదా ట్రైన్లో వచ్చేలా ఉంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అయితే టోకెన్స్ తీసుకోండి. ఇక నెక్స్ట్ కామెంట్, వాట్ టు డూ ఇఫ్ I have not booked for accommodation. Please reply I am visiting today. మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ కోసం ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ తర్వాత ఖాళీని బట్టి 2 గంటల నుంచి 5 గంటలలో రూమ్స్ అయితే దొరుకుతాయి. ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 7 లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క శుభోదయం టికెట్స్ ఏ టైంలో ఇస్తారు, దర్శనం ఎంత టైం పడుతుంది? శుభోదయం ద్వారా దర్శనానికి వెళ్ళాలి అంటే టికెట్స్ అవసరం లేదు. చంటి పిల్లల దర్శనానికి 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా దర్శనానికి వెళ్ళొచ్చండి. చంటి పిల్లల దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే శుభోదయం ద్వారా వెళ్ళాలి. తప్పకుండా పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్తో వెళ్ళి శుభోదయం ద్వారా ఫ్రీగా ఎలాంటి టికెట్స్ లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చండి. శుభోదయం టైమింగ్స్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఆ టైంలో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. శుభోదయం ద్వారా వెళ్తే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనం అవుతుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.